ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్ టు ఎవ్రీవన్. సంఖ్యాకాండము నుంచి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ యొక్క అధ్యాయంలో 4 నుంచి 9 వచనాల వరకు మీరు చదివినట్లయితే one of the most important incident that happened in the life of Israel. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో లేదా వారి చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటన మనం ఇక్కడ చూస్తాం. ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వీరిని కనాను దేశానికి తీసుకువెళుతున్నటువంటి మార్గమధ్యంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏదోము అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చారట వీళ్ళు. అంటే కాదేశ్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఏదోము అనేటువంటి దేశం నుంచి దాటుకొని వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదోము నుంచి వెళ్ళాలి అనే దానికి పర్మిషన్ కొరకు ఆ రాజుకి ఒక వర్తమానం పంపిస్తే ఆ రాజు పర్మిషన్ ఇవ్వక వీళ్ళు ఏదోము నుంచి పోలేక వాళ్ళు వెళ్ళవలసినటువంటి డెస్టినేషన్కి, ఆ యొక్క మార్గానికి, గమ్యానికి ఏదోమును చుట్టుకొని, అంటే ఒక చాలా దూరంగా షార్ట్కట్లో పోవాల్సినటువంటిది దూరంగా వారి యొక్క ప్రయాణము సాగింది. ఆ ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు 4వ వచనం చెప్తుంది, వారు ఏదేము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది. సో ఏదేమును చుట్టుకొని పోవడం వలన వారికి మార్గాయాసం వచ్చేసింది. టైర్డ్ అయిపోయారు. అంతా చాలా దూరంగా ప్రయాణం అయ్యారు కాబట్టి చాలా ఆయాసపడిపోయి టైర్డ్ అయిపోయి వాళ్ళే కంట్రోల్ చేసేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ మనసు, వారి థింకింగ్ కెపాసిటీ, వారి యొక్క హృదయము, వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియనటువంటి విధంగా వాళ్ళు అయిపోయారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క జర్నీ దూరం అవ్వడం వలన మోషే మీదను దేవుడి మీదను కోపపడుతూ ఉన్నారట. కాగా 5వ వచనం చెప్తుంది, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడిరి. మాట్లాడుతూ ఉన్నారు దేవునికిని మోషేకును విరోధంగా. ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వీళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు, రాత్రి పౌళ్ళు కష్టపడుతూ ఉన్నారు, సమాధానం లేకుంటున్నారు, భార్యలతో పిల్లలతో కుటుంబంలో సంతోషంగా లేనటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రజలు రాత్రి పగళ్ళు ఏడిచి దేవుడి దగ్గర మొరపెడితే ఆయన కనికరం చూపించి వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకువెళ్తూ ఉంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తూ ఉంటే మార్గమధ్యంలో దేవుణ్ణి ఎన్నో పర్యాయములు వీరు పరీక్షించారు. ఆయన సహనాన్ని పరీక్షించారు. ఆయన వీళ్ళని క్షమించి ప్రతిసారి వాళ్ళు దేవునితో చేయకూడనటువంటి సహనాన్ని ఆయనను పరీక్షించడం, దేవునికి మోషేకి అగెన్స్ట్గా మాట్లాడడం, ఎదురుగా మాట్లాడడం, వీటన్నిటినీ దేవుడు సహించాడు. వారు ఏడ్చిన ప్రతిసారి వారి ప్రార్థనను విన్నాడు. వారికి ఏ కొరత ఉన్నా ఆ కొరతను తీర్చాడు. ఇక్కడ మాత్రం ఒక ప్రయాణం కొంచెం దూరమైందని దేవునికిని మోషేకును ఇద్దరికీ ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారట, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతారు? అరణ్యంలో చావడం కంటే మేము ఐగుప్తులోనే చచ్చేవాళ్ళం కదా అని వాళ్ళ అర్థం. ఒక ప్రయాణము దూరమైనప్పుడు, ఆయాసమైనప్పుడు, శారీరకమైనటువంటి ఆయాసమైనప్పుడు, మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, మనం ఉండాలనుకున్నటువంటి రీతిలో ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలనుకున్నటువంటి రీతిలో మన జీవితం లేనప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనమే మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం. మన ప్రవర్తన మారిపోతుంది, మనం మాట్లాడే విధానం మారిపోతుంది.
ఎవరితో మాట్లాడుతున్నామో కూడా గుర్తు చేసుకోలేము. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అలా ఉంది. వారు టయర్డ్ అయిపోయారట జర్నీలో. దానివల్లనే దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ హృదయంలో ఎప్పుడూ ఈ కలహం రేపించాలి, ఎప్పుడూ మోషేని తప్పు పట్టాలి అనేటువంటి ఆలోచన ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో పర్యాయములు మోషేని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకొని ఎన్నో అద్భుతాలు తన ద్వారా చేసి వీళ్ళు కళ్ళారా చూస్తూ ఉండగా ఎన్నో అద్భుతాలు అయినా కూడా ఇలాంటి ఒక చిన్న విషయానికే వాళ్ళు మోషేతోనూ దేవునితోనూ విరోధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకటి ప్రయాణ ఆయాసం అట, రెండవది ఆహారం గురించి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? 5వ వచనం నుంచి 2వ భాగంలో చూస్తే, మీరు మమ్ము ఎందుకు రప్పించుతరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అట. చూడండి, అరణ్యములో వీరు ఉన్నప్పుడు ఆహారం లేక దేవుడు ఆకాశం నుంచి మన్నానిచ్చాడు, వాళ్ళకి పూరళ్ళనిచ్చాడు మాంసం తినడానికి. అరణ్యంలో నీళ్లు లేవు అంటే దేవుడు బండ నుంచి నీళ్ళనిచ్చాడు వాళ్ళకి. సముద్రాన్ని దాటలేకపోయినప్పుడు ఎండిన నేలను చేశాడు, సముద్రాన్ని చీల్చి నడిచి వెళ్ళారు. ఎంతోమంది రాజుల వీళ్లతో యుద్ధానికి వస్తే దేవుడు వీళ్ళ పక్షాన నుండి ఆ యొక్క యుద్ధాలను జయించాడు. వీటన్నిటిని మర్చిపోయారు. ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు, మానవుని యొక్క స్వభావమే అది. సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక బాధ అనిపించినప్పుడు, కష్టము అనిపించినప్పుడు మనకు చేసినటువంటి మేలులన్నీ మర్చిపోతాం. దేవుడు చేసిన ఎన్నో మేలులు ఉంటాయి, వాటన్నిటిని మర్చిపోయి ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ సమస్యను మాత్రమే చూసి దేవుడు లేడనో, దేవుడు ఉంటే మాకెందుకు ఈ శ్రమ అనో, దేవుడు మమ్మల్ని మా ప్రార్థన వినట్లేదనో, మా పాస్టర్ మా గురించి ప్రార్థన చేయట్లేదనో, మా సంఘం మా గురించి ప్రార్థన చేయట్లేదనో ఎన్నో కంప్లైంట్స్ మనం చేస్తూ ఉంటాం. ప్రేమైన వారలారా, జ్ఞాపకం పెట్టుకోండి. నేను అనుకుంటున్నాను, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మోసేకి వ్యతిరేకంగా మాట్లాడేదానికంటే దేవునితో మాట్లాడి ఉంటే, అయ్యా మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎదోము దేశంలో నుంచి లేదా పట్టణంలో నుంచి మేము వెళ్ళి ఉంటే, ఆ రాజ్యంలో నుంచి వెళ్ళి ఉంటే మా ప్రయాణం చాలా సున్నితమైపోయేది. ఇప్పుడు దూరంగా వెళుతూ ఉన్నాం కాబట్టి కష్టంలో ఉంటున్నాం, నడవలేకపోతున్నాం. భార్య పిల్లలని, మాకున్న ఆస్తిపాస్తులని, మాకున్నటువంటి జీవాలని, లేకపోతే గొర్రెలని, మేకలని, ఆవులని, ఒంటెలని, వీటన్నిటిని తీసుకువెళ్ళడం కష్టమవుతూ ఉంది. మాకు దానికి తోడుగా మేము తింటున్నటువంటి ఆహారం మాకు నచ్చలేదు, సరిగ్గా లేదు, రుచి లేదు అని ఒకవేళ దేవుడి దగ్గర ఏడ్చి ఉంటే, దేవుడికి చెప్పి ఉంటే, ఆయన వారికి ఒక మార్గాన్ని చూపించేవాడు. వారికి వాళ్ళ జర్నీని సులువు చేసి ఉండేవాడు. వారికి మంచి ఆహారాన్ని ఇచ్చి ఉండేవాడేమో. కానీ దేవుడితో రిక్వెస్ట్ చేసుకోవడం, ప్రార్థన చేయడం మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి విరోధంగా మాట్లాడి ప్రాణంకు పోయేటువంటి పనిని తెచ్చుకున్నారు వాళ్ళు. అలాంటి దేవుడు విషసర్పాలని వారి మధ్యకి పంపించాడు. వారు ఆ విధంగా మాట్లాడడం వలన ఒక్కొక్కసారి మనకు దేవుడు చేసిన మేలును మనం మర్చిపోయి ఆయనకు కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆయన లేడనో, ఆయనకు అగెన్స్ట్గానో, అసలు దేవుని మీదనో, దేవుడు చేసిన మేలులన్నిటినీ అన్నీ మర్చిపోయి అసలు ఏమీ చేయలేదు ఆయన అన్నట్టుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని క్షమించడు. కాబట్టి దయచేసి మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోవద్దు. ఆయన మీద నమ్మకం ఉంచండి, పేషెన్స్గా ఉండండి, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. మీ యొక్క భారాన్ని మొత్తం ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీ భారం అంతా నా మీద వేయండి అని. మనందరం కూడా ధైర్యం కలిగి, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యం కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, ఆయన నువ్వు నాకేం చేయట్లేదు ప్రభు అనడం కంటే, అయా ఇది నాకు చెయ్యి అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం మనందరం చేసుకున్నటువంటి లేదా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. కాబట్టి మనందరం కూడా అలాంటి మనస్తత్వం కలిగి, అలాంటి ఓర్పు సహనం కలిగి
దేవుని దగ్గర నుంచి ఆయనను అడిగి రిక్వెస్ట్ చేసి మన ఆశీర్వాదాలను మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలనేటువంటిది నా ఆశయం ఉంటున్నది. అదే నా ప్రార్థన అయి ఉంటున్నది మీ అందరి కొరకు. గాడ్ బ్లెస్ యూ.